నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. మీకు ఏ కారు అవసరం వచ్చినా మీరు ఫోన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఈ కారు వీడియో తీయడం వల్ల ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడతాను సార్. నా ఫోన్లోనే తీస్తాను. ఈరోజు आज कितना डेट 16th है ना 17 ఈరోజు 17వ తారీఖు సార్, ఆదివారం 2024 నవంబర్ సార్. మధ్యాహ్నం టైం 1:10 అవుతుంది సార్. ఒక మంచి కారు, పర్ఫెక్ట్ కారు, 2018 మార్చి రిజిస్ట్రేషన్ అండి. 25 ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది సార్. రికార్డ్ అప్ టు డేట్ ఇప్పటి వరకు ఉంది సార్. 2018 మార్చి రిజిస్ట్రేషన్, హోండా సిటీ పెట్రోల్ ఐవిటెక్ ఇంజిన్, రిలయబుల్ ఇంజిన్ సార్. నేను హోండా సిటీ ఎక్కువగా ఇవ్వడానికి గల కారణం, నాకు ఎక్కువగా హోండా సిటీలు, నేను ఇక్కడ కలకట్టాలో హోండా సిటీలు టాప్ సార్. నేను గొప్ప చెప్పుకోవడం లేదు, కానీ హోండా సిటీలు మంచివి నాకు అందుబాటులో దొరుకుతున్నాయి. రేటు కూడా రీజనబుల్గానే వస్తున్నాయి సార్. ఇది మీకు నేను రేటు చెప్తాను. నెక్స్ట్ అర్బన్ టైటానియం కలర్ సార్. ఇది మీకు ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. జెడ్ఎక్స్ కాదు, కానీ ఐవిటెక్ విఎంటీ సార్. విఎంటీ అంటే మీకు టాప్ ఎండ్ లెక్కేసుకోవాలి. విఎక్స్కి అయితే సన్ రూప్ వస్తుంది సార్. ఇది విఎంటీ వెహికల్. దానికి దీనికి 1,50,000 తేడా ఉంటుంది సార్. ఓకే, మీ కార్ అంతా నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి సార్. మీ నుంచి నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సార్. ఇంకా మంచి మంచి కార్లు ఇస్తాను. 2012 హోండా సిటీ ఉంది, అది కూడా వీడియో తీస్తాను సార్. అది వీడియో తీస్తాను. దీని లింక్ దాంట్లో కూడా పెడతాను, దాని లింక్ దీంట్లో కూడా పెడతాను. ఇంకా మంచి వెహికల్స్ వస్తున్నాయి, నేను ఇస్తాను. ఎవరికైనా తక్కువ రేట్లో కావాలంటే క్విడ్ ఒకటి ఉంది, అది వీడియో తీయలేదు సార్. అది నేను చెప్తాను. ఒకసారి కార్ అంతా కూడా మీకు చూపిస్తాను సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. 4th జనరేషన్ వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. 2018 కారు, స్క్రాచ్లెస్ వెహికల్ సార్. చాలా వెహికల్ అంటే చాలా బాగుంది వెహికల్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వెహికల్ చాలా బాగుంది సార్. ఎకోహోమా టైర్లు సార్. ఇవి ఎకోహోమా టైర్లు. ఇవి 2021లో వేశారు సార్. 2018 కారు, 3 సంవత్సరాలు తిరిగారు. 2021లో వేశారు సార్ కార్లు. టైర్లు వేసి 50% కంటే టైర్లు ఎక్కువ ఉన్నాయి. 60% టైర్లు ఉన్నాయండి. జోకర్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. అలాయ్ వీల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్లీన్ చేయలేదు, ఇదిగోండి క్లీన్ చేయలేదు. క్లీన్ చేస్తే మెరుస్తాయి కార్లు. ఆటోమేటిక్ ఓఆర్ఎం, కీలెస్ ఎంట్రీ సార్. ఇది కీలెస్ ఎంట్రీ. తాళం ఇదిగోండి, 2 తాళాలు ఉంటాయి సార్. గ్లాసు ఫ్రంట్ రైట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్, బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. వెల్వెట్ క్లాత్ సార్. ఇవి చాలా కాస్ట్లీ క్లాత్లు. వెల్వెట్ మ్యాచింగ్ లెదర్ సీట్ సార్. ఇవి బాగున్నది, ఆర్టిఫిషియల్ లెదర్. ఈకో మోడ్ ఉంటుంది. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, గ్లాస్ లాక్, ఆటోమేటిక్ మిర్రర్ సైడ్ క్లోజ్ ఓపెను, మిర్రర్ అడ్జస్ట్మెంటు, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్. ఫుల్లీ లోడెడ్ సార్ కారు. ఆండ్రాయిడ్, రివర్స్ క్యామ్, ఆటోమేటిక్ సార్. ఇది సివిటీ గేర్ బాక్స్, చాలా కాస్ట్లీ గేర్ బాక్స్ సార్. మామూలు గేర్ బాక్స్ కంటే ఈ గేర్ బాక్స్ కారు 70 నుంచి 60,000 మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. టైర్ ప్రెజర్ మీకు స్టిక్కర్. ఇది బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ సార్. డోర్ అంతా పర్ఫెక్ట్ సార్, ఎక్కడ రస్ట్ లేదు. రైట్ సైడ్ బ్యాక్ డోరు, వెల్వెట్ సీట్ కవర్లు సార్. ఇవి
ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. ఒక ఫుల్ మ్యాట్ ఒకటి వేసుకోవాలి అంతే. ప్రతి దానికి ఫుల్ మ్యాట్ వేసుకోవాలి. ఇక్కడ పిల్లర్ అంతా కూడా ఒరిజినల్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ ప్యాడ్ నీట్గా ఉంది. ఎగ్జిట్ హోల్ చూడండి. బ్యాక్ జాకరు, అలాయ్ వీల్, ఎకోహోమా టైర్లు సార్. చాలా కాస్ట్లీ టైర్లు ఇవి. 2021లో వేసిన టైర్లు. టైర్ అయితే మీకు 60% ఉంది. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. ఇది కలకటాలో ఈస్టర్న్ హోండా నుంచి ఇది వచ్చినటువంటి కార్. ఇది డీలర్, కార్ డీలరు, షోరూమ్, కొత్త కారు షోరూమ్ డీలరు ఈస్టర్న్ హోండా. ఐవిటెక్ సార్. హోండా సిటీ వి. డిక్కీ ఇందులోనే ఓపెన్ సార్. బానెట్, డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, యాక్సిడెంటల్ కాదు. బూట్ చాలా నీట్గా ఉంది సార్. వెనకాల బూటు. ఈ టైరు 2017లో మ్యానుఫ్యాక్చరింగ్ సార్. 2018లో కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఎఫ్ టైర్, ఒరిజినల్ టైర్ సార్. ఇది టైర్ అయితే సీల్ టైర్ అలాగే ఉంది సార్. సీల్ టైర్ అలాగే ఉంది. ఇవి ఒకసారి వేసి ఉంటారో లేదంటే వేయకపోవచ్చు, కానీ సీల్ టైర్ సార్. ఇది 4 కొత్తయే 50-60 వేలకి ఎంతకో మార్చినని చెప్పారు. కార్ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ సార్ కార్ ఇది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. మంచి కలర్ సార్. హోండా సిటీలో గోల్డెన్ బ్రౌన్, అర్బన్ టైటానియం కలర్స్, మంచి కలర్స్ అండి ఇవి. లెఫ్ట్ బ్యాక్ సైడ్ అలాయ్ వీల్ సార్. ఎక్కడ డ్యామేజ్లు లేవు. టైర్ అయితే 50% ఉంది. లెఫ్ట్ బ్యాక్ డోరు. డోర్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. ఎక్కడ నీట్గా ఉంది. రియర్ వేసి డ్యూల్ ఏసీ సార్. రియర్ కింద పవర్ అవుట్లెట్లు 2 ఉన్నాయి సార్. 12 వాల్స్ ఒకటి, 12 వాల్స్ ఒకటి. ఒరిజినల్ సార్. కార్ అంతా ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ కీలెస్ ఎంట్రీ సార్. మీరు ఇంత దూరం రారు కాబట్టి మీకు నేను చెక్ చేయడమే కాకుండా ఇది ఇప్పటివరకు ఎవరో లాగలేదు సార్. మనమే తీసాము. పిల్లర్స్ అన్ని ఒరిజినల్. మీరు రారు కాబట్టి మీ కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో వచ్చి నేను అదే విధంగా మీకు చూపిస్తున్నాను సార్. ఇంజిన్ నెంబరు, విన్ నెంబరు. మీరు నన్ను నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్. సీట్లు అన్నీ నీట్గా ఉన్నాయి సార్. డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్, ఛార్జింగ్ కేబుల్స్ గట్రా ఎక్స్ట్రా పెట్టుకున్నారు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ సార్ 50% ఉంది. జాకర్ ఎక్కడ లీకేజ్ లేదు సార్. ఫ్రంట్ సైడ్ అలాయ్ వీల్స్. కాస్ట్లీ టైర్స్ అయితే కాస్ట్లీ టైర్స్ వేయించుకున్నారు సార్ వాళ్ళు. కీలెస్ స్టార్ట్ సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 77,000 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగు 77,000 తిరిగింది. ఈకో ఉంటుంది. అదిగోండి ఈకో. సిటీలో తిరిగేటప్పుడు ఈకో వేసుకుంటే మీకు మైలేజ్ వస్తుందని చెప్పేసి ఈకో టెక్నాలజీ వేశారు. ఆండ్రాయిడ్ మీకు స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఆటోమేటిక్ సార్. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్.
In the middle of 1971, August and September, there were few training camps organized to train the group. ఇందులో ఏదైనా సాంగ్స్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది సార్ అప్పుడప్పుడు, అందువల్ల ఏం పెట్టడానికి భయం వేస్తుంది. సీలింగ్ కూడా చాలా బాగుంది సార్. కార్ నీట్గా ఉంది సార్. ఇప్పటికిప్పుడు ₹1 కూడా పెట్టుబడి లేదు. మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అంతా కూడా స్క్రీన్ టచ్ ఉంటుంది. ఏసీ ఇది కూడా మీకు ఆండ్రాయిడ్ స్క్రీన్ చూడండి. $77,000 తిరిగింది సార్. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. బ్యాటరీ కండిషన్ బాగుంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూడండి, పేస్టింగ్ అలాగే ఉంది. మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. లెగ్స్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు. హోండా ఐవిటెక్ సార్, ఒక నమ్మకమైన కంపెనీ సార్. ఇది 3 లక్షలు ఈజీగా తిరిగే, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే 3 లక్షలు ఈజీగా తిరగవచ్చు. ఏం మాత్రం డౌట్ లేదు సార్. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ ఆయిల్ కూడా పలచగా ఉంది సార్. బానెట్ ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా పంచింగ్ డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే టాకాలు కూడా ఎక్కడ వదలలేదు. ఎటువంటి రన్నింగ్లో ఎటువంటి సౌండ్లు రావు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. పట్టి కరెక్ట్గా ఉంది, పట్టి ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. చూసారు కదా సార్, కార్ అంతానే 2018 మార్చి రిజిస్ట్రేషను. ఇన్సూరెన్స్ ఫిబ్రవరి వరకు 2025 వరకు ఉంది. పొల్యూషన్ వ్యాలిడిటీ ఉంది. దీని మీద ఎటువంటి ఫైనాన్స్లు ఏమి లేవు. కారు ఖరీదు 77,000 తిరిగింది. కారు ఖరీదు 4,95,000 సార్. ఎవరికన్నా కావాలి అంటే ఫోన్ చేయండి. ఇన్క్లూడింగ్ ఎన్ఓసి సార్. నా కమిషను ఎక్స్ట్రా ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా సార్. దీనికి ట్యాక్స్ చెప్పమంటున్నారు, ఎందుకంటే నేను ఇన్వాయిస్ చూస్తేనే కానీ ట్యాక్స్ చెప్పలేము సార్. అందువల్ల సుమారుగా ₹1,20,000 ₹1,30,000 ట్యాక్స్ మీరు కంపేర్ చేసుకోండి. ₹1,00,000 1,20,000 అలా కంపేర్ చేసుకోండి సార్. మీరు 10,000 ఎక్కువ అనుకోండి, తర్వాత తగ్గితే మీరే కట్టుకునేదే కాబట్టి మీ జోబులోనే ఉంటాయి ఆ డబ్బులు. ఓకేనా సార్? దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి. తక్కువ రీడింగ్ సార్. 77,000 అంటే పర్వాలేదు సార్. 100% ఒరిజినల్ జెన్యున్ కార్ సార్. ఈ కారు మనకి ₹1,30,000 ₹1,40,000 తిరిగిన కార్లు దొరుకుతున్నాయి. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీకు 7 లక్షల పైనే ఉన్నాయి సార్. ఈ 2018 అంటే 7 లక్షల కారు లేదు. 2018 హోండా సిటీ ఐవిటెక్ విఎంటీ వేరియేషను మీకు ఎక్కడ కూడా 7 లక్షల కారు లేదు సార్. ఇది మీకు 7 లక్షల కంటే తక్కువే అవ్వచ్చు, చాలా తక్కువ అవుతుంది. కాబట్టి కారు ఆ రేటుకి వర్త్ అని నేను అంటున్నాను. మీకు నచ్చితేనే మీరు చూసుకోండి సార్. కారు అయితే చాలా పర్ఫెక్ట్. మీకు ఇంకా 30,000 కిలోమీటర్లో టైర్లు తిరగవచ్చు. 30,000 ఈజీగా తిరగవచ్చు సార్ టైర్లు, ఎటువంటి డౌట్ లేదు. యోకోహామా అలాగే మీకు స్టెప్ని కూడా ఫుల్గా ఉంది, ఫుల్ బటన్ ఉంది. 97-98% స్టెప్ని ఉంది, సీల్ టైరే. ఓకే సార్, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మంచి క్వాలిటీ ఉంది కారు, మీకు నచ్చితేనే మీరు చూడండి సార్. ఓకే సార్. తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒక్కొక్కసారి 4 రోజులు అనుకుంటే ఇది 6 రోజులు పడుతుంది. దయచేసి కంగారు పడొద్దు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కించి బయలుదేరిన తర్వాత వాడు ఎలాగా తెచ్చి మనకి ఇవ్వాలి, వాడేమీ పట్టుకెళ్ళిపోడు కదండి. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఒక్కొక్కసారి ఇప్పుడు లాంగ్ వెహికల్స్ కదా సార్, ఏదో కంప్లైంట్ వస్తూ ఉంటాయి. ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు ఒకరోజు ఆపేస్తారు, ఆపేసి అది రిపేర్లు చేసుకుని బయలుదేరతారు. కాబట్టి మనం వాళ్ళ కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. నేనేమీ నడుపుకొని వచ్చాను అనుకోండి, ఏడు సార్ మీరు దారిలో ఆగిపోయారేటని నన్ను అడిగినా పర్వాలేదు. ట్రాన్స్పోర్టేషన్ అంటే 4 రోజులు అనేది ఒక్కొక్కసారి 3 రోజుల్లో వస్తుంది, 6 రోజులు పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. కంటైనర్ డ్రైవర్ల నెంబర్లు మనకి ఎవరికి ఇవ్వరండి. ఎందుకంటే వాడు పీస్ఫుల్గా ప్రయాణం చేయాలి 1000 కిలోమీటర్లు.
కాబట్టి మనకి ఎవరికి ఎవరో ఒక రోజు ముందు మాత్రమే డ్రైవర్ నెంబర్ మీకు ఇస్తారు. దాన్ని బట్టి మీరు కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి, మీరు అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మాకు, మరి నన్ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, మీరు ఎంతగానో నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, నమస్తే అండి.